ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం రజిత గారు. నమస్తే. నాకు చాలా ఇళ్లలో చూస్తూ ఉంటామండి, కొంతమంది భార్యాభర్తలు ఏ విధంగా ఉంటారు అని అంటే, భర్త సంపాదిస్తున్నారు కదా అని చెప్పేసి భార్య ఎటువంటి స్కిల్ లేకుండా ఇంట్లో ఉండేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. చాలా బట్ రోజులు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయనే దాని మీద తెలియదు. బట్ ప్రతి ఒక్క విమెన్ ఈ వీడియో చూడాలి, షేర్ చేసుకొని వాళ్ళు కూడా రియలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఎవరైనా సరే సొంత కాళ్ళపై నిలబడాలి అనుకున్నటువంటి వాళ్ళకైనా సరే, లేదు అని అంటే భర్త సంపాదన మీద మాత్రమే ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. భర్తకి తోడిచ్చి మరీ కూడా అంటే వర్క్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా కొన్ని ఉంటాయి. ట్రూ. సో ఆ విధంగా చేసుకోవాలి అని అంటే ఎలా? బేసికల్గా మీరు అన్నది చాలా కరెక్ట్. ఎందుకంటే మనము భార్య అయితే ఇంట్లో ఉంటేనే బెటరు, భర్త వెళ్ళి సంపాదిస్తున్నాడు కదా నాకెందుకు, చక్కగా ఏదో కాసేపు పొద్దున్న 1-2 అవర్స్ అంటే మళ్ళీ ఇంటి పని చేసేవాళ్ళను అసలు అంతకు మించిన పని అయితే లేదు, నో డౌట్. కానీ స్కిల్ సంపాదించుడు, ఏదైనా ఒక విద్యలో పట్టు సాధించడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, వాళ్ళ హస్బెండ్ది ఏదైనా బిజినెస్ ఉందనుకోండి, అందులో మెలకువలు నేర్చుకోవటం, వెళ్ళి అసలు ఏం జరుగుతుంది కాస్త చేదోడు వాదోడుగా ఉండటం, దాన్ని అర్థం చేసుకోవడము బోలెడంత ఇంపార్టెంట్. ఇది భర్త బిజినెస్లో ఉంటే. లేదు ఏదన్నా ఉద్యోగపరంగా చేస్తున్నారు తను కూడా అనుకుంటే, ఈమె కాళ్ళ మీద ఈమె కూడా నిలబడడానికి భార్య తనకిష్టమైన ఫీల్డ్లో, వంటల ఫీల్డ్ తీసుకోండి, లేకపోతే ఏదైనా శారీస్ ఫీల్డ్ తీసుకోండి, లేకపోతే కంప్యూటర్ కానివ్వండి, ట్యూషన్స్ కానివ్వండి, ఏదో రకంగా మాత్రము తన సొంతంగా, నన్ను అడిగితే పికిల్స్ పెట్టి అమ్ముతున్నారు ఇంట్లో చాలా మంచిగా ఉన్నవాళ్ళు కూడా. సో ఇలా ఏదో ఒకటి మాత్రం వాళ్ళ చేతిగుంట పైసలు అంటే డబ్బులు ఎర్న్ చేసినప్పుడు ఉండే ఆత్మధైర్యం, ఆత్మస్థైర్యము, పిల్లలు నీకు ఇచ్చే ఒక రెస్పెక్ట్, ఇవన్నీ అని మనం ఎప్పుడూ చెప్తుంటాం. ఇవన్నీ కాకుండా నీ జీవితంలో ఎప్పుడు ఎలా వాటి అవసరం వస్తుందో ఆ భగవంతుడికి కూడా తెలియదు. సో కాబట్టికే దీనికి నేను మీకు ఒక ఉదాహరణకు ఒక వండర్ఫుల్ స్టోరీ చెప్తాను. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్క లేడీ అవ్వనివ్వండి, జంట అనివ్వండి, కూతురు అవ్వనివ్వండి, కొడుకు అనివ్వండి, వాళ్ళ అమ్మనైనా వాళ్ళ అక్కనైనా వాళ్ళ చెల్లెనైనా ఏదో ఒక విద్య నేర్చుకోండి అని మాత్రం ప్రోత్సహిస్తారని మాత్రం నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ రోజుల్లో అన్ప్రెడిక్టబుల్, ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలీదు. అందుకే ప్రతిరోజు లేవగానే గ్రాటిట్యూడ్ తెలియజేయాలి. ఈరోజు నేను బ్రతికున్నాను అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి మనము ధన్యవాదాలు చెప్పుకొని లెగాలి. పడుకునే ముందు కూడా ఈరోజు నేను ఇలా మంచిగా అన్ని పనులు అయిపోయాయని చెప్పిన సంస్కారం మనది. ఎందుకు అంటే ఒక స్టోరీలో నేను రీసెంట్గా చదివాను, ఖచ్చితంగా మన మహిళలకి, మన అమ్మాయిలకి ఎందుకంటే ఈ మధ్య అమ్మాయిలు ఒక క్యాడర్ చూస్తున్నాను, హౌస్ వైఫ్గా ఉండిపోతాను, నాకు బాగా సంపాదించే భర్త దొరకాలి. మనం మధ్యలో ఒక వీడియో వేసాం, అమ్మాయిల్ని స్కూల్ అమ్మాయిల్ని ఇంటర్వ్యూ చేస్తే, నాకు చక్కగా సంపాదించే 5-6 కోట్లు సంపాదించే హస్బెండ్ వస్తే హ్యాపీగా హౌస్ వైఫ్ ఉంటా అని చెప్తున్నారు. ఈ కాలంలో ఆ పిల్లలు అలా మాట్లాడడం కాస్త మనసు కలిచివేసి ఈ స్టోరీ తీసుకోవడం, ఈ స్టోరీ లైన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్కి, తర్వాత ఇప్పుడున్న మదర్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. లగ్జరీస్ ఎంజాయ్ చేస్తున్నాము, కానీ అది ఎప్పుడో ఒకసారి మన జీవితంలో ఒక అనుకోని సంఘటన మీకే కానివ్వండి, మీ చుట్టుపక్కన వాళ్ళకైనా తట్టినప్పుడు వాళ్ళు సడన్గా అఘాతంలో పడడానికి జరుగుతుంది. ఎందుకంటే భర్తే సర్వమయ్యి సాధించడం జరుగుతుంది, సంపాదించడం అన్నీ ఆయనే, అసలు ఏమీ తెలియదు. నువ్వు చక్కగా అన్ని సామాన్ తెచ్చి పెడితే వండి పెట్టావు, కానీ ఒక ఫైన్ డే, ఒకే రోజు ఆ మనిషికి ఖచ్చితంగా ఎవరో జరగొద్దనే కోరుకుంటాము. కానీ మన చేతిలో ఏమీ లేదు, మన రాత విధిరాతని ఎవడో తిరస్కరించలేడు. కాబట్టి ఒకవేళ అలా జరిగిన రోజు నీ పరిస్థితి, నీ పిల్లల పరిస్థితి ఏంటి? అనుకోగానే అంతమందించుకునే అంత ఈజీ అయితే కాదు, మన జీవితాల్లో ఆగవు. పక్క రోజు నుంచే కడుపు గుంజుతుంది, అప్పుల వాళ్ళు అడుగుతారు, బిల్లులు అడుగుతాయి. ఖచ్చితంగా నీ జీవిత పయనం సాగించాల్సిందే, నువ్వు పిల్లలను చూసుకోవాల్సిందే. కాబట్టికే ఈ స్టోరీని ఒక మంచి లైన్గా తీసుకోవాలంటే, రమణ అనే ఒక అద్భుతమైన సక్సెస్ఫుల్ విమెన్ స్టోరీ ఇది. సో ఆ అమ్మాయి ఏంటంటే ఒక ఊర్లో ఉంటుంది, వాళ్ళ ఇంటి ఎదురుగానే ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ కూడా చెప్తాను, ఎందుకంటే చాలా ట్రాజెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది కాబట్టి. సో చాలా అందంగా కూడా జీవితం ఎలా స్టార్ట్ అవుతుంది
అని చెప్పుకోవడానికి. సో ఆ అమ్మాయి ఒక ఊర్లో ఉంటుండేది. అదే ఊర్లో సారంగానే తన ఒక అబ్బాయి ఉండేవాడు. ఇద్దరికి లవ్, అంటే ఇంటెదురుగా ఇంటెదురుగానే ఆ అమ్మాయికి ఊరికే సైట్ కొడుతూ ఉండేవాడంట కూర్చొని. చూసి ఈ అమ్మాయికి కూడా చాలా చక్కగా అందంగా ఉంటాడు కాబట్టి బావ వరుస కూడా అవుతాడని చెప్పేసి ఈ అమ్మాయికి కూడా కాస్త మనసు పడింది. ఇద్దరికి ప్రేమ స్టార్ట్ అయ్యి వాళ్ళ నాన్నకి నేను పెళ్లి చేసుకుంటాను ఇతన్ని అని ఆ అమ్మాయి అడిగితే వాళ్ళ నాన్న అస్సలు ఇయ్యను నేను, ఎందుకంటే వాడికి ఆస్తి లేదు, ఇవ్వను అని చెప్పి చాలా వారిచ్చాడు. 1 సంవత్సరం పాటు కొట్లాడింది. ఆ తర్వాత ఇంకా వీళ్ళు వినేట్టు లేరు అని చెప్పేసి ఆ గ్రామస్తులు, వాళ్ళ పెద్ద మనుషులు, వాళ్ళ చుట్టాలందరూ కలిసి చాలా మంచి కుర్రవాడు, ఆస్తి మాత్రం లేదు కానీ కష్టపడే తత్వం ఉంది అని చెప్పేసి బతిల్లాడి పెళ్లి చేస్తారు. కానీ నిజంగానే సర్ప్రైజింగ్లీ ఏంటంటే చాలా బాగా భార్యాభర్త విపరీతమైన అన్యోన్యంగా ఉండేవాళ్ళు, అద్భుతంగా ప్రేమగా చూసుకునేవాడు. ఇలా సాగుతూ ఉన్న టైంలో వాళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టారు, ఒక కొడుకు ఒక కూతురు. సరే ఇంకా కొడుకు పుట్టాడు కదా, మనకి కాస్త ఆసరగా ఉంటుంది అని వాళ్ళకు ఒక 2 ఎకరాల పొలం చేసుకుంటూ సాయంత్రం 4 తర్వాత తనకి ఇంకా పిల్లల్ని బాగా చూసుకోవాలి, భార్యను బాగా చూసుకోవాలనే ఆస్కారంతో ఒక వడా పావ్ షాప్ పెట్టుకోవడం జరిగింది అతను. ఆ వడాపావు చేయడానికి 4 నుంచి 7-8 గంటల వరకు తింటాం కదా జనరల్గా. సో ఆ టైంకి భార్యను రమ్మని చెప్పడం జరిగింది. కాస్త నాకు చేదోడు వాదోడుగా ఉంటావు రా అని అంటే, నేను అస్సలు రాను అక్కడికి. వైఫ్స్కి జనరల్గా పోవడం ఇష్టం ఉండదు కదా, నేను రాను అస్సలు ఇష్టం ఉండేది కాదట తనకి. కానీ తను మాత్రం బాగా బలవంతం చేసేవాడంట. ఊరికే రా, కొంచెం నేర్చుకుందు కానీ సరదాగా ఉంటుంది, నాకు కంపెనీ ఉంటుందని ఎన్నో రకాలుగా పిలిచినా రాను అంటూనే వచ్చింది చిన్నదో అనేదో పాట అన్నట్టు రాను అనుకుంటేనే అప్పుడప్పుడు వెళ్ళేదంట. కాస్త ఇష్టం లేకపోయినా వెళ్ళి 1 గంట 2 గంటలు 3 గంటలు అలా స్లోగా నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. నేర్చుకునేది ఎక్కువ బాధ్యత మాత్రం పిల్లల మీద పెట్టేదట, కాసేపు ఉండి వెళ్ళిపోయేదంట. కానీ అలా 10 ఏళ్ళు గడిచాయి. కానీ నేను ఇందాకే చెప్పాను, విధి వైపరీత్యం అసలు ఎవరికి అంతుబట్టం చిక్కదది. ఒకనాడు ఆయన సిక్ అయ్యాడు, భర్త సిక్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, తర్వాత అంచెలంచెలుగా అతని ఆరోగ్యం క్షీణించడం, పెద్ద హాస్పిటల్లో వేయడము, డబ్బులు ఎంత కట్టినా కానీ అప్పులు అవ్వడం, ఆ తర్వాత అతను చనిపోవడం జరిగింది, మృతి చెందాడు. ఇక ఆ తర్వాత ఆ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. అద్భుతంగా చూసుకునే భర్త అన్నీ సక్రమంగా సాగుతున్న టైంలో ఆ అమ్మాయి పరిస్థితి అసలు ఆమెకు అగమ్య గోచరంగా తయారైంది. కానీ అందుకే అంటారు, ఆయనకి ఏం తోచిందో అది వెంటబడి నేర్పించాడు వడాపావు. అది గుర్తుకొచ్చింది రమణకి. గుర్తొచ్చి ఓకే నా భర్త నేర్పించిన బిజినెస్ ఉంది కదా అని చెప్పేసి తను త్వరగానే కోలుకొని పిల్లల కోసం కోలుకోవాల్సి వస్తుంది. అది ఇంకా ఏం చేయలేని పరిస్థితి. అంటే మనకి ఎంత బాధ ఉన్నా కానీ తెల్లారేసి పిల్లల కోసం వండి పెట్టాల్సిన పరిస్థితి. సో అందుకని చెప్పేసి తను వెళ్ళి మళ్ళా వడాపావ్ షాప్ ఓపెన్ చేసి తనకి ఏదైతే ఇష్టం లేకుండా నేర్చుకుందో అదే భర్త తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన భర్త తనకి ఎలా నేర్పించాడు, ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఎలా సరసాలాడాడు, ఇలా అన్నీ తను సంతోషంగా చేసింది. అది బ్యూటీ ఉండింది. అది కోసి అంటే నన్ను వదిలేసి పోయాడను అలా కాకుండా తను ఆ మధురానుభూతిని నెమరవేస్తూ తన ప్రేమగా తనని ఏమేమి నేర్పించాడో అనుకుంటూ తను చాలా, అప్పుడు చూడండి ఎప్పుడైతే ఏ పనైనా ఇష్టంగా చేస్తామో సక్సెస్ఫుల్ అవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. తను చాలా బాగా చేయటంలో అక్కడికి వచ్చే పబ్లిక్ అంతా కూడా ఇంకా అంటే తనకంటే చాలా బాగా టేస్టీగా ఉంది మీరు చేసేది అని తనను పొగిడి ఇంకా విపరీతమైన రష్. రోజుకి 100 నుంచి 150 వడాపావులు, వీకెండ్స్ అయితే 300 వడాపావులు జస్ట్ 4 to 7 లోపల అమ్మేస్తుందట. అద్భుతమైన బిజినెస్. ఇలా బిజినెస్ నడుపుతూ ఒక 15 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఆ 15 ఏళ్లలో కొడుకుని చదివించి అప్పుడు చనిపోయినప్పుడు 7వ తరగతి 9వ తరగతిలో ఉన్నారు పిల్లలు, 7th 9th క్లాస్లో. ఈరోజు ఆ పిల్లలు ఒక కూతురికి తను సంపాదించిన మనీతో పెళ్లి చేసింది. ఆ కూతురు చాలా సంతోషంగా ఉంది అంట. అండ్ కొడుకు మాత్రము ప్రభుత్వ ఉద్యోగి, బ్యాంకులో జాబ్ చేస్తున్నాడు. ఈ దీంట్లో ఒకసారి మీరు గమనించాల్సింది చూడండి, వడాపావ్ బిజినెస్ ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీ ఏంటి, కూతురు పెళ్ళేంటి, లేడీ ఏంటి. కానీ మనం ఈరోజు ఎన్ని నిందలేస్తుంటాం, నాకు ఇది సహకరించలే అది సహకరించలేదు అని. సో పిల్లలు మేము బాగున్నాం కదా నువ్వు వడాపావు చెయ్యకి ఇంకా అంటే, లేదు నేను చేస్తాను, ఇది మీ నాన్న నాకు ఎంతో సరదాగా ప్రేమతో కోరికతో నేర్పించిన బిజినెస్, పైగా నా చేతిలో డబ్బులుంటాయి 4 రాళ్ళు,
నా కొడుకు కూతురు కోడళ్లకు మనమరాళ్లకు నేనేదైనా మనస్ఫూర్తిగా చేపించుకోవాలంటే ఉంటుంది అని ఒక అద్భుతమైన థాట్ తోటి ఇంకా పనిచేస్తూనే ఉంది రమణమ్మ. దీంట్లో ఏం అర్థమైంది చెప్పండి నాకు? భర్త తనతో పాటు కూడా తీసుకుని వెళ్ళే స్కిల్ని అద్భుతంగా నేర్పించేశారు. ఎగ్జాక్ట్లీ. నేను పోయినా ఈ స్కిల్ నీ చేతిలోనే ఉంటుంది కాబట్టి దాన్ని నెమరవేసుకుంటూ ప్రేమతో అదే వర్క్ కంటిన్యూ చేసుకుని లైఫ్ మొత్తం లీడ్ చేసింది. అంటే భర్త చనిపోయిన తర్వాత కూడా ఉపయోగపడ్డారు. ఎగ్జాక్ట్లీ. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటాం. ఇదేదో ఎవరో పోయాక ఏదో అవసరం వస్తుందని కూడా కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. కాబట్టి నీ చేతిలో, మీరు అన్నారే కరెక్ట్గా, ఎప్పుడు కానీ ఈవెన్ నన్ను ఈ వీడియో చూసేవాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. 15 ఏళ్ల కిందట నేను ఎప్పుడు ఇదే మాట చెప్పేదాన్ని, నీ చేతుల్లో స్కిల్ ఉండాలి. నువ్వొక్కదానివి నించుని మొత్తం అంతమైపోయింది అంటే పూర్తిగా నీ లైఫ్ కూలిపోయింది. కానీ నువ్వు కూర్చుని చెట్టు కింద అయినా యోగా చెప్పుకోగలుగుతాను, నేను వంట కూడా బాగా చేస్తాను, సో మిరపకాయ బజ్జీలు దోశలు కూడా ఇగలుగుతావు అంటారు జనరల్గా నన్ను జోక్గా. అంటే అలా స్కిల్ మాత్రం ఉండాలి. ఎందుకంటే నిన్ను నమ్ముకున్న నీ పిల్లలు ఉంటారు. నిన్ను నువ్వు పోషించుకోవడమే కాకుండా నీ స్కిల్ ఉంటే 10 మందికి కూడా ఉపయోగపడతావు నువ్వు. సో కాబట్టికే నేను అనేది ఏంటంటే భర్త మీద ఆధారపడ్డము ఎంతవరకు అనేది చాలా ఆలోచించుకోవాల్సిన విషయం. ఇండిపెండెంట్ విమెన్ అంటే తప్పేమీ కాదు, సంపాదించుకుంటే బరితెగించడం ఏమీ కాదు, భర్తను ఎదిరించడం అని కాదు. ఇదంతా అసలు అది రాంగ్ థింకింగ్. నేను స్వతహాగా ఆత్మాభిమానం పెంచుకోవడము, స్ట్రాంగ్గా నిలబడము, భర్తకు కూడా చేదోడు వాదోడు మీరు అన్నంత తోడు నీడగా ఉండటము, ఇంకా నువ్వు వృద్ధి చెందడానికి ఆసరా అవ్వడం తప్పించి ఇందులో ఎటువంటి చెడు మాత్రం లేదు. కాబట్టికే కళ్ళ ముందు నీ భర్త ముందు కూడా నువ్వు ఒక ఎదుగుదల కూడా ఉంటుంది. కాబట్టికే ఏ టైంలో ఎలా ఉపయోగం అవుతుందో మీరే చూసారు ఒక వండర్ఫుల్ స్టోరీని. కాబట్టికే ఖచ్చితంగా మీరు ఒక హాబీని డెవలప్ చేసుకొని, స్కిల్ని డెవలప్ చేసుకొని వర్క్ చేయాలి అని మాత్రం కోరుకుంటున్నాను. చాలామంది అంటే మీ అపాయింట్మెంట్ తీసుకొని మరి ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకుంటే ఏది బెటర్ అని ఒక్కొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. పర్సనల్ కౌన్సిలింగ్ అడుగుదాం అనుకున్నటువంటి వాళ్ళు, అంటే పిల్లల కోసమో వాళ్ళ కోసమో. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా? తప్పకుండా. నేనైతే అంటే ఎవరి మైండ్ సెట్ని బట్టి, అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది సరదా మైండ్ సెట్. హార్డ్ వర్కర్సా, లైవ్లీ వర్కర్సా, జాయ్ఫుల్ వర్కర్సా, ఫిట్నెస్ వర్కర్సా. ఇప్పుడు యోగా నేర్చుకోవచ్చు, న్యూట్రిషన్ కోర్స్ నేర్చుకోవచ్చు, పాటరీ నేర్చుకోవచ్చు, ఎన్నో ఉన్నాయి. సో కాబట్టికే ఇలాంటి ఏదైనా గైడెన్స్ కావాలన్నా కూడా దే కెన్ కాంటాక్ట్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. ఏమైనా చేసుకోవాలన్నా కూడా దే కెన్ కాంటాక్ట్ ఫర్ దేర్ పర్సనల్ కౌన్సిలింగ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్ నాక్. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక రజిత మైనంపల్లి గారికి డైరెక్ట్గా అంటే కౌన్సిలింగ్ కోసమో లేదంటే ఏదైనా ఐడియాస్ కోసం, అంటే స్కిల్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.